అమరావతి ఊపిరి పీల్చుకో, ఆంధ్రులారా ఊపిరి పీల్చుకోండి. ఎంతమంది కష్టం అమరావతి ప్రజలు 35,000 ఎకరాలు గండెర భూముల్ని అర్పించి ఈ వాళ్ళకి లాఠీ దెబ్బలు తిని గర్భవంతో ఉన్న వాళ్ళు కూడా పోలీసులు కొట్టించుకొని ఇంత కష్టపడి ఆ దేనికి దేవుడు మనకి న్యాయం చేశాడు. మళ్ళీ అమరావతి మనకి రాజధానిగా నిర్మించారు. నెక్స్ట్ ఏంటంటే ముఖ్యంగా ఎంతోమంది ప్రజలకి ఆయన మళ్ళా అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్లమెంట్లో చట్టం చేసి, రాజ్యసభలో ఒప్పించి, రాష్ట్రపతి గారితో రాజముద్ర వేయించుకొని మళ్ళా మన అమరావతిని నిలబెట్టారు. అటువంటి ఈ అమరావతిని వీళ్ళు మళ్ళీ ఏమంటున్నారు, మళ్ళీ తప్పుడు కోతలు 6 కోతలకు వస్తున్నారు. మేము వచ్చేస్తాం, మేము వచ్చినంత మళ్ళీ చట్టాలు అలా మారుస్తారండి. మీరు ఎలా మార్చగలరు? ఒక్కసారి 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ మనల్ని ఎడగొట్టినప్పుడు అప్పుడు పార్లమెంట్ చట్టంతోనే కదా తెలంగాణ మనల్ని ఎడగొట్టారు. అర్థం చేసుకోండి. మీరు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. మీరు అర్థం ముఖ్యంగా అప్పుడు కూడా అర్ధరాత్రి కాడ పార్లమెంట్లో తలుపులు మూసేసి పార్లమెంటు తెలంగాణను విభజన చేశారు. ఇప్పుడు అలా చేయలేదే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టి, పార్లమెంట్లో తీర్మానం పెట్టి, రాజ్యసభలో తీర్మానం పెట్టి వీళ్ళందరితో ఒప్పించుకుని రాష్ట్రపతితో ముద్ర వేయించుకుంది. దేశం కూడా దీన్ని ఎవరు కదపలేరు. ఎలా కదుపుతారండి? తర్వాత ముఖ్యంగా చెప్తున్నానండి, నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ ఉంది. ఆ పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేయండి దయచేసి. ఆ పథకం పూర్తి చేస్తే మన ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎవరు వెనక చూడాలని పని లేదు.